మీరు వినాయకుడిని 9 రోజులు ఉంచుతున్నారా? అయితే ఒకరోజు పర్ఫెక్ట్‌గా పొడి పొడిగా వచ్చేలాగా రవ్వ పులిహోరని నైవేద్యంగా నేను చెప్పిన ప్రాసెస్‌లో చేసి పెట్టండి. నేను 1 కప్ బియ్యపు రవ్వతో చెప్తున్నాను. మీ క్వాంటిటీకి తగ్గట్టు మీరు తీసుకోండి. కుక్కర్‌లో 2 కప్స్ వాటర్, సాల్ట్, పసుపు, ఆయిల్ వేసి ఎసరు మరుగుతున్నప్పుడు 1 కప్ బియ్యపు రవ్వ వేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి ఉండలు లేకుండా వేరే ప్లేట్‌లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం కాస్త ఆయిల్‌లో ఆవాలు, సాయమినపప్పు, జీరా, పచ్చిశనగపప్పు, వేరుశనగ గుళ్ళు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసి అన్ని దోరగా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి ముందే కుక్ చేసి పెట్టుకున్నాం కదా బియ్యపు రవ్వ అందులో వేసుకొని పులుపుకి సరిపోయేంత నిమ్మరసం కూడా వేసి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకొని నైవేద్యంగా సమర్పించండి. సేమ్ ఇదే ప్రాసెస్ లో చింతపండు పులిహోర కూడా చేయొచ్చు. నిమ్మరసం బదులు చింతపండు గుజ్జును వేయడమే. ఒకసారి ట్రై చేయండి. వినాయక చవితి 9 రకాల నైవేద్యాలు ఛానల్ నేమ్ కింద లింక్ పెట్టాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.